ఎందుకు అనంటే స్త్రీ బలహీన ఘట్టమని దేవుడు చెప్పిన మాటను పట్టుకొని చాలామంది పురుషులు నీకేం రాదులే, నీకేం తెలియదులే, నీ వల్ల కాదులే, నీకు కుదరదులే అంటే ఎలా చెప్పగలరు మీరంటే దేవుడు చెప్పలేదా మీరు బలహీనమైన ఘటాలని అని. దేవుడు చెప్పింది ఏంటంటే విమెన్ ఈజ్ ఎమోషనల్ బీయింగ్ అని. అంటే వాళ్ళు ఎమోషనల్గా ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ విషయాలలో బలహీనులు. ఎందుకంటే పురుషులు లాజికల్గా థింక్ చేస్తారు, మనము ఎమోషనల్గా థింక్ చేస్తాం. ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మనం అనుకుంటాము ఈ బాధ మన భర్త వింటే చాలు అనుకుంటాం. ఆయన ఏమనుకుంటాడంటే ఇది సార్ట్ అవుట్ చేయాలి, ఇది సాల్వ్ చేయాలి అని. ఇలా చేయకపోయావా, అలా చేయకపోయావా, ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని అంటారు. నేను చెప్పేది ఫస్ట్ వినొచ్చు కదా మీరు, ఎందుకు నేనేం చేయాలో చెప్తున్నారని మనకి ఒక ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు లాజికల్ థింకింగ్, మంది ఎమోషనల్ థింకింగ్. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి, యేసుక్రీస్తు ప్రభువుల వరకు అనగా మన దేవునికి మన యొక్క హృదయములో నుండి వచ్చే ఆ ఎమోషన్స్, అది సంతోషమైన, బాధ అయినా, దుఃఖమైన ఏదైనా ఆయనకి ఇష్టం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకి విరిగి నలిగిన హృదయం అంటే చాలా ఇష్టం. ఆయన మీద చిన్న బిడ్డలు వారు నవ్వినా మనకు ముద్దొస్తుంది. మన బిడ్డలు నవ్వినా, మన బిడ్డలు ఏడుస్తున్నా కూడా మనం నవ్వుకుంటూ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు బొంగమూతి పెట్టినా మనం ముద్దు చేసుకుంటూ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు వాళ్ళ చేతులతో మనల్ని కొడుతున్నా, కాళ్ళతో మనం తంతున్నా కూడా ఈ ముద్దుగా మనము తీసుకుంటాం. దేవునికి కూడా మన యొక్క ఎమోషన్స్, మన యొక్క ఈ పరిస్థితులు, మూడ్ స్వింగ్స్ అన్నీ కూడా ఆయనకి ఇష్టం. పురుషుణ్ణి కలుగు చేసినప్పుడు మన దేవుణ్ణి పురుషునిగా మనము సంబోధిస్తూ పురుషుడిగా మనం చూస్తున్నాము కాబట్టి అది ఈజియెస్ట్ థింగ్ అని నేను అనుకున్న. స్త్రీని ఆయన సృష్టించేటప్పుడు మాత్రం ఆయన యొక్క క్రియేటివిటీ, ఆయన యొక్క ఇన్నోవేషన్, ఆయన యొక్క సృజనాత్మకత, అంటే ఏదైనా ఒక విషయాన్ని మనము కనిపెట్టినప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మన సొంతగా మనం చేసినప్పుడు ఒక సంతోషం వస్తుంది, ఒక గుండె నిబ్బరం వస్తుంది. ఇది నేను కనిపెట్టాను, ఇది నాది, ఈ హెయిర్ స్టైల్ నాది, ఈ శారీ కట్టుకునే విధానం నాది, ఈ వంట నా స్టైల్లో చేశాను, ఈ ఇల్లు నా పద్ధతిలో నేను డెకోర్ చేశాను, ఇది నేను కొన్నది, ఇది నేను చేయించుకున్నది అని మనం సంతోషముగా పక్కన వాళ్ళకి ధైర్యంగా ఒకలాంటి ప్రైడ్తో మనం చెప్తాం కదా. దేవుడు తన యొక్క ఊహ, ఒక పెయింటింగ్ అందంగా రావాలంటే ఆ యొక్క కళాకారుడు ఎంత చక్కగా ఆలోచించి అక్కడ వేసే ప్రతి డాట్ కూడా ఆయన హృదయంలో, ఆయన మదిలో మెదిలే ఒక ఊహకు నిదర్శనం. అలాంటి ఊహ, అలాంటి ఒక క్రియేటివిటీ, అలాంటి ఒక క్రియేషన్ మనము. సంతోషం అనిపించట్లేదా? నవ్వాలి అసలు ఆ జిప్పు తీసి మనం. ఎందుకంటే దేవుడు అంత గొప్పగా నా గురించి ఊహించి ఇలా చేశాడా, నా కనుబొమ్మలు ఇలా ఉండాలి, నా యొక్క పళ్ళ వరుస ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా కన్నులు ఇలా ఉండాలని ఆయన ఊహించి అనేక పద్ధతుల్లో ఆయన మనని ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎంతో చక్కగా యాప్ట్ అయ్యేటట్లు మనల్ని కలుగు చేశారు. అంటే ఎంత గొప్ప విషయం అసలు, అది ఎంత అద్భుతకరమైన విషయం అది. అలా కలుగు చేసిన మనని వీళ్ళు బలహీనమైన ఘటాలని పక్కన వదిలేశాడా దేవుడు? వదిలేయలేదు. దేవుని యొక్క ఉద్దేశము మొదటి నుంచి అపవాది వేరొక రకముగా మార్చివేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే దేవుడు హవ్వని కలుగ చేశాడో ఆమె ద్వారా అపవాది ఆమె యొక్క ఇమోషన్స్తో ఆడుకొని, ఆమె యొక్క ఇమోషన్స్ని పట్టుకొని ఆమె ద్వారా పాపము చేయించి దేవుని దృష్టికి మనను తరతరాలుగా బలహీనులుగా చేయాలి అని చూసింది. అయితే ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సాతాను ఏమి చేసినా టెంపరరీ. అది ఏం చేసినా టెంపరరీ. కష్టం టెంపరరీ, బాధ టెంపరరీ, దుఃఖము టెంపరరీ, సంతోషము తప్ప అది ఏది కలుగు చేసినా అవన్నీ టెంపరరీ. ఎందుకంటే పర్మనెంట్ సొల్యూషన్ ఒక దేవుని దగ్గర మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎప్పటికీ అది పర్మనెంట్గా మనల్ని ఒక స్టేట్లో అది ఎన్నటికీ ఉంచజాల లేదు. దానికి ఆ శక్తి లేదు. దానికి నిదర్శనమే యోబు.
యోబు భక్తిపరుడు, నీతిమంతుడు అనేకమైన ఉన్నప్పటికీ అతనిని అది ఏ స్థితిలో చూడాలనుకుందో ఆ స్థితిలో చూడగలిగిందా? లేదు. అది ఛాలెంజ్ చేసింది ఏంటి? దేవుణ్ణి దూషిస్తాడు, దేవుణ్ణి నిందిస్తాడు అనని దేవునితో అది ఒక పోటీ పెట్టుకొని భూలోకానికి వచ్చింది. దేవుని చేత యోబు చుట్టూ ఉన్న కంచంతా తీసేయించింది, చేయాల్సిన నష్టాలన్నీ చేసింది. బట్ స్టిల్ యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని అనేసరికి మొహం మార్చుకొని ఏడ్చుకుంటూ వెనక్కి వెళ్ళింది. కాబట్టి దానివన్నీ టెంపరీ పెయిన్సే, దానివన్నీ టెంపరీ పనులే. అలాగనే హవ్వను కూడా పడవేస్తే స్త్రీని దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశంతో కలుగు చేసినప్పుడు అంత ఉన్నతముగా వాడుకుంటే ఇక మనము ఉండలేమని దానికి తెలిసి స్త్రీ ద్వారా అది పడగొట్టినప్పటికీ దేవుడు కడపటి ఆదాము వలె వచ్చి ఒక స్త్రీని వాడుకున్నాడు. హల్లెలూయా. ఎలాగా? ఆయన పుట్టుకతో మరియను, ఆయన పునరుద్ధానముతో మగ్దలేని మరియను వాడుకున్నాడు. హల్లెలూయా. చక్కగా వారిరువురిని వాడుకొనుట బట్టి ఈరోజు మనం అందరము ఆయన గురించి, ఆయన శక్తివంతమైన మాటలను పట్టుకుని ప్రకటించడానికి, చెప్పటానికి ఆయన రక్తము ద్వారా యోగ్యులమయ్యాము. ఇప్పుడు మనం బలహీనమైన ఘటాలమా? కాదు. క్రీస్తునందు మనము బలవంతులము. అందుకనే మీరు రాసిన యొక్క సబ్ టైటిల్ ఆ కోట్లో నాకు నచ్చిన పాయింట్ అది. ఆమె ఎలోన్గా లేదు, ఆమె దేవుని యొక్క ఇన్ హిస్ స్ట్రెంగ్త్, ఆయన బలమునందు ఆమె ఉంది కాబట్టి ఎవరు ఆమెను పడద్రోయ చాలలేదు. కనుక చాలామంది ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఏమని అంటే, దేవుడు హవ్వని కలుగ చేసేటప్పుడు తలలో నుంచి ఎముక, కాళ్ళలో నుంచి ఎముకను తీయలేదు, నడుములో నుంచి ఎముకను తీసి ప్రక్కటెముకగా చేశాడు కనుక వారిరువురు ఏకము. దేవునికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి మీరిద్దరూ ఏకమే అని అంటే, ఈ మాటను ప్రపంచంలో ఎలాగ తీసుకొని వెళ్ళారు అనంటే, పురుషుడు బండి డ్రైవ్ చేస్తే నేను డ్రైవ్ చేయాలి, వాళ్ళు ఏం చేస్తే నేను అది చేయాలి, ఎందుకంటే నేను సమానస్తురాలను, వారికంటే వారికి ఎలాగో నాకు అలా ఈక్వాలిటీ ఉంది అని చెప్పి చాలామంది భక్తి పరులు తప్పు ద్రోవ పట్టినటువంటి వారి వలె ఉన్నారు. అయితే ఇక్కడ మనము గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, క్రీస్తునందు మనము బలవంతులమయ్యాము. దేవుడు చక్కగా ప్రక్కటెముకలో మనల్ని తీసి కలుగ చేశారు, నిజమే. ఎలాగా, ఎందుకు చేశారు అంటే, ఈక్వాలిటీ అనేది దేనిలో మనము కోరుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28-29 వచనాలు కనుక చూసినట్లయితే చక్కని మాటలు. దేవుని సైట్లో, ఆయన దృష్టిలో మనం ఎలాగో ఉన్నాం, ఆయన దృష్టిలో మన పట్ల ఆయన ఉద్దేశం ఏమిటి అనేది చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు, చదవాలని ఆసక్తి కలిగిన వారు త్వరగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28-29 చదువు. పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. మన వారసులు ఎవరు? కొడుకు. మన వారసుడు ఎవరు? మనకు పుట్టే కుమారులు. మన తండ్రికి వారసుడు ఎవరు? మన అన్నో తమ్ముడు. మన తాతకు వారసుడు ఎవరు? మన తండ్రో మన బాబాయో. ఇలా వారసత్వము అన్నది మనుష్యులు ఎలా చేశారంటే, పురుషునికి ఇస్తున్నారు వారసత్వము. పురుషుడే ఈ వారసత్వ హక్కును కొనసాగించేవాడు అని. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు అంటే, అరే బాబు, వారసత్వము అంటే నాకు మీలాగా మనుష్యుల వలె పురుషుడికి ఆధిక్యత ఇచ్చి స్త్రీని తక్కువ చేసేవాడను నేను కాదు. ఇందులో అన్యుడు లేడు, మన మతస్థుడు లేడు, పలానా ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, అందరూ నాకు సమానమే, మీ అందరూ నాకు
వారసులే అనని దేవుడు చక్కగా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. ఇది తెలుసుకున్నటువంటి క్రైస్తవ సంఘము ఎంతో సంతోషముతో, ఉత్సాహముతో, ఆనందంతో కేరింతలు వేయాలి. అయితే దీన్ని తప్పుదోవ పట్టించేవారు అనేక మంది కలరు. అయితే దేవునికి ఎందులో సమానత్వం మనల్ని కోరుకొనుచున్నారంటే భక్తిలో సమానముగా మనం ఉండాలి, ఆయన్ని సేవించుటలో సమానముగా మనం ఉండాలి, ఆయన్ని ప్రకటించుటలో సమానముగా మనం ఉండాలి, ఆయన సన్నిధిలోకి అడుగు పెట్టుటతో సమానము మనం ఉండాలి. ఎందుకంటే స్త్రీకి ఆవరణములోనికి తప్ప పరిశుద్ధ స్థలములోనికి రావటము కష్టతరమయ్యేది. అటువంటి వారు అతి పరిశుద్ధ స్థలములోనికి రావాలి అంటే మిగుల కష్టమయ్యేది. కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు, పురుషుడు మాత్రమే ఇక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చి స్త్రీని మీరు కడగా ఉంచుటకు నాకు ఇష్టం లేదు, నాకు అందరూ సమానమే అని దేవుడు చెప్పి 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు కలిసి కూర్చొని భోంచేశారు, నడిచారు, ఎన్నో సంభాషించారు, ముట్టుకున్నారు, ఆయన బట్టలు ఉతికారు, ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఆయన పునరుద్ధానపు వార్త వినటానికి ఒక్క పురుషుడు అక్కడ లేడు. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? అంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఆయన పుట్టటానికి పురుషుడు సహాయం తీసుకోలేదు. ఆయన తిరిగి లేచిన తర్వాత ప్రకటించడానికి పురుషుడు సహాయము తీసుకొనలేదు. ఆయన స్త్రీని వాడుకున్నాడు. ఏదైతే అపవాది స్త్రీని మబ్బులు కమ్మించిందో దానిని పక్కకు తోయించి ఆయన తిరిగి లేపడం మొదలుపెట్టాడు స్త్రీని. అప్పుడు మొదలుపడినటువంటి ఆ స్త్రీ యొక్క స్వార్థ ప్రకటన నేటికి ఆగకుండా అది ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నది. ఒకప్పుడు పాస్టర్ గారి గురించి తప్ప పాస్టర్మ పేరు కూడా తెలియని సంఘాలు ఉండేవి చాలా చిన్నతనంలో. ఇప్పుడు ఆ యొక్క బోర్డు మీద ఆ చర్చి పేరు ఉంటే సమానంగా అమ్మగారిది, అయ్యగారిది ఇద్దరిది ఉండాల్సిందే. అయ్యగారి పేరుకైనా కన్ఫ్యూజ్ అవుతాము, కానీ అమ్మగారి పేరు చెప్పి అయ్యగారి పేరు చెప్పే రోజులు వచ్చేసాయి. హల్లెలూయా. నిజమే. మీకు ఒక ఉదాహరణ చెప్పనా? రాజమండ్రి జాన్ వెస్లీ గారు అని అంటే ఇద్దరు గుర్తొస్తారు మనకి. బ్లెస్సీ వెస్లీ గారు, జాన్ వెస్లీ గారు అంటే ఆయనే గుర్తొస్తారు. చాలా సంతోషం అది. ఎందుకు అనంటే ఆ స్త్రీ అలా లేపబడి వాడబడుతుంది కనుక ఆ భర్తకి కిరీటముగా మార్చబడినది. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఇట్టి రీతిలో ఆయన సమానము కోరుకొంచు ఆయన చెప్పిన చక్కని మాట ఏమిటంటే పురుషుడికి లోబడి ఉండాలి. ఏ పురుషుడికి? సొంత పురుషునికి లోబడి ఉండాలి. పురుషుడు ఏం చేయాలి? క్రీస్తుకు లోబడి ఉండాలి. మరి భార్యను ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. అసలు ప్రేమ అంటే ఏంటి అనేది మనందరికి తెలుసు. ప్రేమ యొక్క ఫలాలు, అది కోపాన్ని తాలుకుంటుందంట, అన్నిటినీ సహిస్తుందంట, అది కోపపడదంట, భంగపడదంట, అది డంబము చూపదంట. అంటే భర్త మన దగ్గర మనకంటే గొప్పవాడిలాగా ప్రవర్తించాడు, మన మీద చీటికి మాటికి కోపపడడు, మనల్ని తక్కువ చేయడు, మన తప్పును క్షమిస్తాడు. అందుకనే నువ్వు భార్యని నీ భర్తను ప్రేమించు అనలే. ఎందుకు అని అంటే భార్య కంటే భర్త ఎక్కువ తప్పులు చేస్తాడని దేవునికి తెలుసేమో. అందుకే దేవుడు అన్నాడు, నీ భర్తకు లోబడు. ఎప్పుడైతే మనం సబ్మిట్ అవుతామో వాళ్ళకి, మనల్ని మనం తగ్గించుకొని మన పురుషునికి లోబడతామో వాళ్ళకు మన మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటారు. అరే నా భార్య నాకు ఎదురు చెప్పదు కనుక నేను త్వరపడి ఏ పని చేయకూడదు, నా భార్యకు తెలియకుండా నేను ఏ పనిలోనికి ముందుకు వెళ్ళకూడదు అనని ఈ సబ్మిసివ్నెస్ గురించి వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళని ప్రేమించుట ప్రారంభిస్తారు. దేవుడు చక్కగా చెప్పాడు, నీ యొక్క పురుషునికి నీవు లోబడు అని. నేను పురుషుని దగ్గరికి వెళ్ళి, నా భర్త దగ్గరికి వెళ్ళి నేను సమాన హక్కు ఉంది. దేవుడు చెప్పాడు, ఏ భేదము లేదు, నాకు వారసత్వం వద్దని. నేను నీ ప్రక్కటిముఖలో నుంచి వచ్చాను, నువ్వేం చేస్తే నేను అది చేయాలి, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉండాలి, నువ్వెంత అంటే నేను అంత, నువ్వు నోరెత్తితే నేను నోరెత్తుతా, నువ్వు చెయ్యెత్తితే నేను చెయ్యెత్తుతా అన్నాను అనుకోండి, ఆయన రాజ్యములోనికి నాకు అర్హత యోగ్యత ఉండదు. ఎందుకంటే వారసత్వములో సమానత్వాన్ని ఇచ్చిన దేవుడు మన యొక్క భర్తకు మనల్ని లోబడమని చెప్పారు. మన భర్తకు మనము లోబడితే మన భర్త భక్తిపరుడుగా మార్చబడతాడు,
క్రీస్తుకు లోబడతాడు. మనము కలిసి కుటుంబముగా దేవునికి లోబడితే ఆయన యొక్క శక్తివంతమైన కార్యాలు మనకి జరుగుతాయి. ఈ విషయంలో నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మీకు బాగా సుపరిచితమే, ఆమె ఎస్తేరు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది స్త్రీ